వీడియో లాస్ట్ వరకు చూడండి. సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్పాను. మీరు ఈజీగా జొన్న రొట్టె చేసుకోవచ్చు. జొన్న రొట్టెను ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఎంతో బాగా పొంగుతాయండి. చూసారుగా, కొత్త వాళ్ళకైనా ఈజీగా చేసుకునేటువంటి మెథడ్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో? అంతే సన్నగా అంతే బాగుంటాయండి. టేస్ట్ కూడా. ఒక్కసారి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే ఒక బౌల్లో తీసుకుని వేడి చేసుకోవాలండి. దీంట్లోకే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కదా, సేమ్ కప్పుతో ఒక కప్పు పిండి అయితే తీసుకుని ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి మూత పెట్టి. ఆ వేడికి ఆ పిండి కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు తడి నీళ్ళు అద్దుకుని 10 నిమిషాలు అయిన తర్వాత తడి నీళ్ళు అద్దుకుని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మసాజ్ అయితే చేయాలండి పిండికి. మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే జొన్న పిండిలో నుంచి అంత బాగా జిగురులాగా వస్తుంది అన్నమాట. చూసారా, బాగా మసాజ్ అయితే ఇట్లా చేసుకోవాలి. మడికట్టుతో చేయాలండి. 5 వేళ్ళు బాగా ఆంచి చేయాలి. అప్పుడైతే బాగా జిగురుగా వస్తుంది. నార్మల్గా అయితే జొన్నల్లో జిగురు అనేది చాలా తక్కువ. ఇట్లా ఎంత బాగా కలిపితే అంత బాగా జిగురు వచ్చి జొన్న రొట్టె ఇరగకుండా వస్తుందండి. ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మినిమం ఒక 10-15 నిమిషాలైనా ఇట్లా అనాలండి. అప్పుడైతేనే రొట్టె బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈ కొన్ని టిప్స్ పాటిస్తే మీకు ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూసారా, ఇట్లా కలుపుకుని మనం పెట్టేసుకోవాలండి పక్కకి. రొట్టెను ఎప్పుడు ఎక్కువ ప్రెషర్తో అయితే చేయకూడదండి. తక్కువ ప్రెషర్ పెట్టి చేయాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా సన్నగా అయితే వస్తుంది. మీరు ఎక్కువ ప్రెషర్ పెడితే అంటుకుపోతుంది. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా అయితే చేసుకుందాం. నేను తీసుకున్న హాఫ్ కప్పుకి 3 అయితే వచ్చినాయండి. ఇప్పుడు పొడిపిండి అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. కర్ర మీద అదే పీట మీద చేసేటట్టయితే కిందైనా కానీ ఎక్కువే తీసుకోవాలి. ఇట్లా మొత్తం అనుకోవాలండి. ఇప్పుడు నేను చేతిలో చూపిస్తున్నా కదా, అట్లాగే పిండి కొట్టుకుంటూ ఉండాలి. ఒక సైజు వచ్చిన తర్వాత ఇంకా చపాతీ కర్రతో ఇంకా మనం సన్నగా చేసేసుకోవటమే. ఎప్పుడు కూడా పిండి లేకుండా దాని మీద అనవ్వకండి. ఎందుకంటే పిండితో పాటు రొట్టె కూడా పైకి వచ్చేస్తుంది కర్రతో పాటు. చూసారా, ఒక పక్కన పెనం మాత్రం బాగా హీట్గా ఉండాలండి, వేడిగా. అప్పుడైతేనే రొట్టె బాగా కాలుతుంది. చూసారా, ఇట్లా తిప్పుకుని మనం రొట్టెని దాని మీద అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే పెనంతో పాటు తిప్పేస్తున్నా. మీకు అట్లా కాదంటే ప్లేట్తోనే ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా అయితే కొద్దిగా ఈజీగా ఉంది. ఇప్పుడు వెంటనే మళ్ళీ తడిగుడ్డతో ఇట్లా అద్దేయాలండి. మొత్తం తడితోనే అద్దేయాలండి. ఎక్కడా కూడా పొడిగా ఉండకూడదు పై పక్కన. ఎందుకంటే వాటర్తోనే ఉడుకుతుంది కాబట్టి. చూసారా, ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రొట్టె అయితే చేసుకుందాం రండి, చూపిస్తా. ఇదిగోండి, పిండితో బాగా మసాజ్ అయితే చేయాలి. ఇట్లా చపాతీతో ఇట్లా అద్దాలండి. మీకు ఈజీగానే ఉంటుంది. చూసారా, ఇట్లాగా మళ్ళీ చపాతీ కర్రతో ఇట్లా చేసుకోవాలి. ఎంతో ఈజీగా అయితే రొట్టెలు చేసుకోవచ్చు అండి. కొద్దిగానే చేత్తో కొట్టాలి పిండి ఎక్కువ వేసుకుని. తర్వాత చపాతీ కర్రతో అనేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏదన్నా గ్యాప్ వస్తే దాన్ని ఇట్లా అద్దించుకోవాలండి. వేరే పిండితో మళ్ళీ అద్దాలి. చూసారా, రొట్టె అయితే కాలిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కాల్చేసుకుందాం రండి. హెల్త్కి హెల్త్, అట్లాగే ఎంతో మంచిదండి జొన్న రొట్టె తినడం వల్ల. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. చూసారా, ఎంతో పొంగుతూ అయితే వస్తాయండి జొన్న రొట్టెలు అనేసరికి. నాకు కూడా ఫస్ట్లో రాకపోయేవి. నేను నేర్చుకోగా 3వ అటెంప్ట్లో అయితే నాకు సక్సెస్ అయిందండి జొన్న రొట్టె రావటం. మీరు కూడా నేర్చుకోండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి అంతే పలుచగా అయితే వస్తాయండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఇట్లా పిండి అయితే అద్దుకోవాలండి. చూసారా, చపాతీ కర్రతో ఎంతో ఈజీగానే వస్తున్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా అట్లగాడితో కూడా తీసుకోవచ్చు. మళ్ళీ పెనం మీద వేసి కాల్చుకోవాలి. దీనికి కాంబినేషన్ వెజ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కూడా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వంకాయ, చిక్కుడుకాయ టమాటా కానీ లేదా కాకరకాయ ఫ్రై కానీ టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి దీనికి కాంబినేషన్.
ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.